మీడియా మిత్రులకు అలాగే నంద్యాలలో మా సభను విజయవంతం చేసిన ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనగా మాకు నిన్న జరిగిన మీటింగ్లో ప్రజలందరినీ కూడా, కార్యకర్తలందరినీ కూడా సమకూర్చి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి నిన్న రాత్రి జరిగిన మీటింగే ఒక సందేశం ఏమనగా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంత అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది మనమే ప్రజల్లో ఉన్నాం కాబట్టి మనకే తెలుస్తున్నది. ఎందుకంటే ఎంతో ఓపికగా వాళ్ళందరూ కూడా రాత్రి 9:30 గంటల దాకా, మహిళలు ముఖ్యంగా, ఎందుకంటే మహిళలు అప్పుడప్పుడు పోయి ఇంట్లో వండుకొని తినాలి, అదంతా కూడా ఆలోచించుకోకుండా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇండియా కూటమి గెలిచి కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ఇండియా కూటమి ద్వారా ప్రజలకందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించే రేపు మా నాయకురాలు శర్మిలమ్మ గారు వచ్చి ఏం సందేశం ఇస్తారో వినాలని చెప్పి ఆతృతగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాము. నిన్న మా నాయకురాలు ఇచ్చిన సందేశం ఎంతో చక్కగా ఉన్నది. మన రూలింగ్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనతలన్నీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏ విధంగా ఏకపక్షాన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఏ విధంగా సపోర్ట్ చేసి 4-5 కంపెనీలనే ఆధారంగా పెట్టుకుని ఇండియాను పరిపాలిస్తూ, ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన ఎట్టున్నదో ఆ విధంగా ఈరోజు బీజేపీ కూడా అదే విధంగా పరిపాలన చేస్తుంది, ఏకపక్షంగా అన్నమాట. ఒకటే కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది, ఇప్పుడు ఓన్లీ బీజేపీ కంపెనీ. బీజేపీ వాడుకున్నట్టు ఈ ప్రైవేట్ సంస్థలను ఏ ప్రభుత్వము కూడా ఎన్నడూ కూడా వాడుకొని ఇంత పైశాచికత్వంగా ప్రవర్తించలేదు. ఈరోజు ఏమన్నా అంటే చిన్న మాట అంటే ఈడీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ లేదా సిబిఐ, సిఐడి, ఇవన్నీ ఏంది దాడులు, ఇవన్నీ కూడా ప్రజానికం ఏం గమనించకుండా లేరు. ప్రజలేం పిచ్చోళ్లు కాదు, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు. అవి తెలుసుకునే కూడా ఇకపై ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని గమనించుకోవాలి. ప్రజలు ఏ విధంగా గమనిస్తున్నారో లేదో అనేది చూసైనా సరే బుద్ధి తెచ్చుకొని వాళ్ళ వైఖరి మార్చుకొని, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. మాట్లాడేది ఖచ్చితంగా మన భారతదేశంలో ప్రతి పౌరునికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛని మీరు గొంతు పిసుకుతున్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, వేరే సోషల్ మీడియాలో వేరే పార్టీల వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళపైన కేసులు కట్టి వాళ్ళని లోపలేసి ఇమీడియట్ గా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం. మీరేమో మా నాయకురాలు, మా పిసిసి ప్రెసిడెంట్ శర్మిలమ్మ గారు ఎంతో త్యాగం చేసి అదే వైసీపీ పార్టీని నిలబెట్టింది. 16 నెలలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే మా అధ్యక్షురాలు పాదయాత్ర చేసి ఆమె ఆ పార్టీని నిలబెట్టింది, ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం. ఈరోజు మా నాయకురాలు ఎంతో గొప్పగా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి ఆ రోజు పోరాడింది. ఈ రోజు కూడా అదే ప్రజల పక్షాన నిలబడాలి, ఆ పార్టీ ఏదైనా వస్తే ప్రజల పక్షాన ఏదైనా చేస్తారని చెప్పి చేసింది. కానీ అక్కడ మోసం జరుగుతున్నది. ఈరోజు మోసం జరుగుతున్నదని చెప్పి ఆమె వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చి కాంగ్రెస్ పార్టీని ముందడుగులోకి తీసుకొచ్చి ఆమె రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మేలు జరగాలి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆరోగ్యశ్రీ అయితేనేమేనండి, రైతులకు రుణమాఫీ అయితేనేండి, ఎన్నో గొప్ప